తెలంగాణ ప్రాంతంలో దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా పరిష్కారం కాని ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ విధానాలు ఈ సమస్యకు ప్రధాన కారణంగా ఉన్న పాలకుల అనాలోచిత, అపసవ్య, స్వార్థ విధానాల వల్ల సామాజికంగా, సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా వచ్చిన సమస్యలు కూడా తక్కువేమీ కాదు. ఈ సమస్యల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయే వారిలో ప్రధానంగా నిరుపేదలు, శ్రామికులు, కింది మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. వీరిలో కూడా సహజ వనరులపై, ఆర్థిక వనరులపై ఏమాత్రం హక్కులు లేని ఆదివాసీలు, దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాలు ఉంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల లబ్ధి పొందే వారిలో అత్యంత ధనికులు, పారిశ్రామికవేత్తలు, భూమి లాంటి సహజ వనరులని పెద్ద ఎత్తున అదుపులో పెట్టుకున్న కొత్త, పాత భూస్వాములు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పరిపాలనా సేవా రంగాల్లో కొందరు ఉన్నత స్థానాలకు ఎగబాగిన వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వాల విధానాల కారణంగా మొదటి దశలో ధనిక వర్గంతో పాటు ఒక మేరకు ప్రయోజనం పొందిన మధ్యతరగతి సమూహం, మధ్యతరహా వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు 1991 నుండి నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు అమలై సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదాలు ముందుకొచ్చాయి.